ఇదంతా నువ్విచ్చిన చనువే శారదా. నేనక్కడికి చెప్తూనే వచ్చాను, నా కొత్త కోడలు అని ముద్దు చేస్తూ వచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. పాడిన పాటే పాడకే తల్లి, ఏం చెయ్యాలో సలహా ఇవ్వు. ఒక వారం మీ అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి సరదాగా గడిపిరా. నువ్వు ఇంట్లో ఉండవు. ఎలాగో నీ కొడుకు కూడా పని మీద సిటీకి వెళ్ళాడు కాబట్టి చచ్చినట్టు నీ కోడలే అన్ని పనులు చేసుకుంటుంది ఈ వారం రోజులు. ఆ సలహా విన్న శారద ఇదేదో బాగుందనుకుని ఆ రోజు సాయంత్రమే బ్యాగ్ సర్దుకుని కోడలికి చెప్పి ఊరెళ్ళింది. అత్తయ్య ఇంటికి తిరిగొస్తూ, నేను చేసి పెట్టడం వల్ల బాగా బద్ధకం పెరిగింది. ఈ వారం రోజుల దెబ్బకి కోడలు దారికొచ్చుంటుంది అనుకుంటూ ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎదురుగా కనిపిస్తున్న ఇంటి వాళ్ళకం చూసి షాక్ అయింది. ఇల్లు మొత్తం చెత్తతో నిండి కుళ్ళిన కంపు కొడుతూ ఉంది. కోడలు శుభ్రం చేయకపోగా అరటి పండ్లు తిని తొక్కలు కూడా అక్కడే పడేస్తూ కనిపించేసరికి శారద కోపం కంట్రోల్ చేసుకోలేక, కావేరి, ఏంటిది? ఇల్లు అనుకున్నావా? పందులు దొడ్డనుకున్నావా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలని తెలియదు నీకు అని మొట్టమొదటిసారి కోడలి మీద కోపాన్ని చూపించింది. ఏంటి గట్టిగా అరుస్తున్నారు? ఊరు వెళ్లే ముందు పని మనిషిని పెట్టి వెళ్లాలని బుద్ధి మీకు లేదా? పనులు చేసే ఓపిక నాకు లేదు. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను మీ అబ్బాయి వేరే కాపురం ఉంటాం. ఏం చెక్క అన్ని చేసే నీలాంటి పని మనిషినే పెట్టుకుంటాం.